ముందుగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా వారితో పాటు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఎక్సైజ్, టూరిజం, కల్చర్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మన నాగర్కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు, నలుగురు సమక్షంలో 11వ తారీఖు శుక్రవారం రోజు మాడుగుల మండలం నుంచి స్టార్ట్ అయ్యి కల్లకుర్తిలో ఎండ్ అవుతుంది. మాడుగుల మండలంలో అక్కడ 30 బెడెడ్ హాస్పిటల్ ఉన్నది, శాంక్షన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ఫౌండేషన్, అదేవిధంగా 220 మందికి మాడుగుల మండలానికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్స్ అందజేస్తారు గౌరవ మంత్రివర్యులు. అదేవిధంగా కోనాపూర్ నుంచి మాడుగుల, అదేవిధంగా మాడుగుల నుంచి దేవరకొండకు 2 రోడ్లు 70 కోట్ల రూపాయలతోటి డబల్ రోడ్స్ శాంక్షన్ అయినాయి. టెండర్ ప్రాసెస్ అయిపోయినది. వాటికి ఫౌండేషన్ వారి చేతుల మీదుగా జరుగుతుంది గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అదేవిధంగా వెల్దండకు వచ్చిన తర్వాత వెల్దండ నుంచి సిరిసిరగడ్డ వరకు మరి 40 కోట్లతోటి శాంక్షన్ చేసినటువంటి డబల్ రోడ్డు ఫౌండేషన్. ఆ తర్వాత కొట్రా నుంచి కలవకుర్తికి 4 లేన్స్ 45 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడానికి ఫౌండేషన్ వేస్తారు. అదేవిధంగా కొట్రా నుంచి తలకొండపల్లి వెళ్ళే రూట్లో డబల్ లేన్ అది కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది వారి చేతుల మీదుగా. ఆ తర్వాత లంచ్ చేసుకొని లంచ్ విరామం తర్వాత కలవకుర్తిలో 100 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయి ఉన్నది. మరి గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, వారితో పాటు మిగతా మంత్రులతో కలిసి ఈ ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా కలవకుర్తిలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వారందరినీ వివిధ మండలాలలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సందర్భంగా విచ్చేసి దిగ్విజయం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా 221 మందికి కళ్యాణ లక్ష్మి చెక్స్ పంపిణీ ఆ మాడుగుల మండలం సంబంధించి. అదేవిధంగా కోనాపూర్ నుంచి మాడుగుల నుంచి దేవరకొండ వరకు 2 రోడ్లు దానికి 70 కోట్ల రూపాయలతోటి మరి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మంత్రులు, అదేవిధంగా ఎంపీ నాగర్ కర్నూలు డాక్టర్ మల్లు రవి గారు మరి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తదనంతరం మరి అదే రోజు 11:45కు మరి వెల్దండ నుంచి సిరిసిరగడ్డకు వెళ్ళే రూట్లో డబల్ రోడ్డు వైడనింగ్ ఉంది, దానికి మరి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ తర్వాత కొట్రా గేట్ దగ్గరికి వచ్చినప్పుడు కొట్రా జంక్షన్ దగ్గర కొట్రా నుంచి తలకొండపల్లి వెళ్ళే రూట్లో మరి 35 కోట్లతోటి శాంక్షన్ అయిన దానికి ఆ రోడ్డు శంకుస్థాపన చేసుకొని మళ్ళీ అక్కడి నుంచే కొట్రా గేట్ నుంచి కలవకుర్తికి 4 లేన్ రోడ్డు శాంక్షన్ అయి ఉన్నది. టెండర్ కూడా అయిపోయింది. అది వర్క్ స్టార్ట్ చేయడం కోసం, అంటే శంకుస్థాపన చేయడం కోసానికి గౌరవ మంత్రివర్యులు, ఎంపీ గారు మరి అందరూ మా లోకల్ లీడర్స్ తోటి కలిసేసి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆ తదనంతరం ఇమీడియట్గా కలవకుర్తిలో వచ్చి 100 బెడెడ్ హాస్పిటల్ 99 సర్వే నెంబర్లో మరి దానికి ముహూర్తం దామోదర్ రాజనరసింహ గారు ఇన్ఛార్జి మంత్రి, అదేవిధంగా వైద్య శాఖ మంత్రివర్యులు మరి శంకుస్థాపన చేస్తారు. అక్కడనే మరి 6 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మరి బ్యాంకులతోటి లింక్ అయినటువంటిది వాళ్ళకి చెక్కులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్
డిస్క్రిప్షన్లో ఉంది.